నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ పూర్తయింది. దాని రిపోర్ట్ కేబినెట్ ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పింది. సో ఇందులో కంప్లీట్గా హోల్ అండ్ సోల్గా దీనికి బాధ్యుడు కేసీఆర్ అని చెప్పింది. దాని మీద అంతా పొలిటికల్ డ్రామా అంతా నడుస్తూ ఉంది. వాళ్ళు తప్పు చేసిరు, మొత్తం కేసీఆర్దే తప్పు, జైలు పంపాలని. కాంగ్రెస్ లేదు, మేము తప్పు చేయలేదు, అంతా కరెక్టే ఉంది అని చెప్పి ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు హరీష్ రావు. సో ఇదంతా పొలిటికల్ యాంగిల్. ఇది కాసేపు పక్కన పెడదాం. బట్ ఇందులో అధికారులకు సంబంధించి, అధికారుల తీరుకు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే ప్రభుత్వం కొందరు అధికారుల పేర్లను ఉద్దేశపూర్వకంగా నేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించింది. కొందరి పేర్లను మాత్రం దాచిపెట్టింది. కొందరిని మాత్రమే బాధ్యులుగా చేసింది అని చెప్పి, అంటే కమిషన్ వీళ్ళని మాత్రమే బాధ్యులుగా చెప్పింది అని చెప్పి కొన్ని పేర్లను నిన్న అక్కడ డిస్ప్లే చేసిరు ఆ పీపీటీలో. అందులో ముఖ్యంగా స్మితా సబర్వాల్ పేరును చూపించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పేరును పెట్టారు. సో మరి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి బాధ్యత కూడా ఉంటుంది. ఆయనను కూడా రెస్పాన్సిబుల్ చేయాలి. ఆర్థిక మంత్రి తప్పు ఉన్నప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిది కూడా పాత్ర ఉంటుంది. సో అప్పుడు ఆ ముఖ్య కార్యదర్శి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన పేరు అక్కడ ఉండాలి. కానీ అక్కడ లేదు. ఎందుకు లేదు? ప్రస్తుతం ఆయన సిఎస్గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన. కానీ ఆయన పేరు అందులో లేదు, అందులో మాయమవుతుంది. సో అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాళ్ళ పేర్లు కూడా అందులో లేవు. వాళ్ళందరి పేర్లు కూడా బయటికి వెళ్ళిపోయినాయి. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతకుమారి పేరు లేదు, అంతకుముందు ఉన్న వాళ్ళ పేర్లు లేవు. చాలామంది పేర్లు కూడా అందులో ప్రస్తావించకుండా స్పెషల్ సెక్రటరీ, స్పెషల్ డిప్యూటీ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి ఇట్లా రకరకాల డెసిగ్నేషన్లతోటి అట్లా పేర్లు ఇచ్చారు. బట్ స్మితా సబర్వాల్ మరొక 2-3 అధికారుల పేర్లు మాత్రమే అందులో ప్రస్తావించారు. అంటే ఎందుకు ఇంత ప్రత్యేకంగా స్మితా సబర్వాల్ పేరుని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? నిన్న చదివేటప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మితా సబర్వాల్ పేరు చదువుతారు, మిగతా పేర్లు చదవరు. శ్రీమతి సబర్వాల్ లయబుల్ ఫర్ యాక్షన్, శ్రీమతి సబర్వాల్ లయబుల్ ఫర్ యాక్షన్, నాట్ నేమ్డ్ ఇండివిజువల్లీ, అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్, ఫైనాన్స్ సెక్రటరీ, సెక్రటరీ ఇరిగేషన్ లయబుల్ ఫర్ యాక్షన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, Special CS in Irrigation Department liable for negligence and connivance. సో ఎందుకు స్మితా సబర్వాల్ని ఇంతలా టార్గెట్ చేసింది కాంగ్రెస్? ఇప్పుడే కాదు, కొద్ది రోజుల క్రితం, ఒక 3-4 నెలల క్రితం కూడా ఒక కాంట్రవర్సీ నడిచింది స్మితా సబర్వాల్కి సంబంధించి. ఆమె ఒక కార్ని అద్దెకు తీసుకుని దాదాపు 90 నెలల పాటు ఆ కార్ని వాడిరు. ఏదైతే జయశంకర్ విశ్వవిద్యాలయం పేరు మీద ఆమె ఒక అద్దె కారు తీసుకుని ఆ కారును వాడిరు. దానికి సంబంధించిన కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులని కట్టాలి. ఆమె ఇట్లా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిరు అని చెప్పి ఆమె మీద ఒక అలిగేషన్ వేసి కొద్ది రోజులు పేపర్ ట్రయల్ నడిచింది, మీడియా ట్రయల్ నడిచింది. మీడియా ట్రయల్, గవర్నమెంట్ నుంచి ఎట్లాంటిది ఏం లేదు. ఇవాళ ఇది జరుగుతుంది, స్మితా సబర్వాల్ ఈ తప్పు చేసిర్రు, ఇన్ని కోట్లు దుర్వినియోగం చేసిర్రు, ఇట్లా ప్రభుత్వ వాహనాన్ని వాడుకున్నారు అని చెప్పి మీడియా ట్రయల్ రెగ్యులర్ ఇప్పుడు అన్ని కేసులలో ఎట్లా నడుస్తుందో ఇందులో కూడా స్మితా సబర్వాల్ మీద మీడియా ట్రయల్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్మితా సబర్వాల్ మీద చాలా అలిగేషన్స్ వేసారు. ఈమె ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువగా విజిట్లు చేసేవారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈమె ఎక్కువగా ఆ ప్రాంతాలను తిరిగేవారు. అట్లాగే మిషన్ భగీరథకు సంబంధించి కూడా ఈమె బాధ్యతలు నిర్వర్తించారు. సో ఆమెకి ఏం చేసేది, హెలికాప్టర్ ఇచ్చి పంపించేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, కరీంనగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాలు, అటు ఖమ్మం, ఇట్లా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి హెలికాప్టర్ ఇచ్చి పంపించేవారు కొన్నిసార్లు. సో దాని మీద ఒక అధికారికి ఎట్లా హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తారని చెప్పి అప్పుడు చాలా అలిగేషన్స్ చేసిరు, చాలా ఆరోపణలు చేసిరు, చాలా వల్గర్ కామెంట్స్ కూడా చేసిరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు కంటిన్యూ చేసిరు. తమ సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి మీద, మహిళా ఐఏఎస్ అధికారి మీద కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలక నాయకులు చాలా కామెంట్స్ చేసిరు స్మితా సబర్వాల్ మీద. ప్రభుత్వంలో ఉండి, సొంత ప్రభుత్వంలో ఆమె అధికారి, ఆమె మీద అట్లా టార్గెట్ చేసారు. సో ఏం చేసారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె చాలా అనుభవం ఉన్నటువంటి అధికారి, చాలా టాలెంటెడ్ అధికారి అని చెప్పి కలెక్టర్గా ఉన్న ఆమెను తీసుకొచ్చి గతంలో కేసీఆర్ తమ సీఎం కార్యాలయంలో పెట్టారు. సీఎం కార్యాలయంలో సెక్రటరీగా ఆమెను అపాయింట్ చేసి అక్కడ ఆమెకు డ్యూటీ వేసారు. కానీ ఇప్పుడు ఆమెను ఏం చేసారు, అక్కడ ఇక్కడ దింపి తీసుకుపోయి ఫైనాన్స్ కార్పొరేషన్లో ఆమెను పెట్టారు. అంటే ఒక అప్రాధాన్యమైనటువంటి ఒక పోస్టులోకి, అంటే కీలకమైన బాధ్యతలు అప్పగించి కీలకంగా పనిచేయించుకోవాల్సిన వ్యక్తిని, చాలా బాగా పనిచేసే వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి,
సివిల్స్లో టాపర్, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఒక కీలకమైన శాఖల్లో కీలకమైన పదవుల్లో వాడుకోకుండా కేవలం పొలిటికల్ వెండెట్టాతోని ఆమెను ఏం చేసిర్రు, ఆ ఫైనాన్స్ కార్పొరేషన్కి పంపించారు. అక్కడి నుంచి కొద్ది రోజులు టూరిజం శాఖకు పంపించారు. అక్కడేం జరిగింది, ఈ అందాల పోటీలకు సంబంధించినటువంటి ఆ ఈవెంట్లలో ఈమె ముందుండి పనిచేయడం, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, ప్రోగ్రాంలన్నింటినీ ఈవెంట్లన్నింటినీ ప్లాన్ చేయడం, అంటే అందాల పోటీల ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇవన్నీ చేస్తున్న క్రమంలో మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ తీసుకుపోయి అదే ఫైనాన్స్ కార్పొరేషన్లో పడేసారు. అంటే ఒక ప్రాధాన్య పోస్ట్ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఒక అప్రాధాన్య పోస్ట్లో పడేసారు. అంటే ఇదంతా చూస్తే ఇప్పుడు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఆమె పేరు ప్రస్తావించిన దాన్ని బట్టి ఇట్లా ఇవన్నీ సినారియో అంతా, ఈ క్రొనాలజీ అంతా చూస్తే స్మితా సబర్వాల్ మీద పని కట్టుకొని స్మితా సబర్వాల్ను బదనాం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఈ పని చేస్తున్నదని చెప్పేసి క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఎందుకు ఇంతలా ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నారు? మంచి టాలెంట్ ఉన్న ఇంత పవర్ఫుల్ ఆఫీసర్ని, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు వీళ్ళు ఇంతలా టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది ఐదర్ వాళ్ళు బయట పెట్టాలి, లేకుంటే స్మితా సబర్వాల్ బయట పెట్టాలి. అప్పుడే అసలు ఈ రహస్యం ఏంది, ఆమె ఎందుకు ఇంతలా టార్గెట్ అవుతా ఉన్నారు కాంగ్రెస్కు అనేది బయటపడుతుంది. థ్యాంక్ యూ.